మనం ఒక కొత్త కథతో మళ్ళీ ముందుకు వచ్చాము. ఒక ఊర్లో జమీందారు అయిన రాఘవ దళపతి అనే దుర్మార్గుడు ఉండేవాడు. అతనికి ఆశలు ఉండడంతో అతని జులుం పేదవాళ్ళపై చూపిస్తూ ఉండేవాడు. ఆడ మగ అని తేడా లేకుండా చంపడానికైనా కొట్టడానికైనా దేనికైనా దిగజారుతూ ఉండేవాడు. ఆడ మగయే కాకుండా ముసలి వాళ్ళైనా కూడా వాళ్ళని కొట్టి హింసించేవాడు. అతని దుర్మార్గం రోజు రోజుకి ఎక్కువ. అతనికి ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ, ఎన్ని భూములు ఉన్నా కానీ తనకు తన కూతురు రవలి అంటే చాలా ఇష్టం. రవలి ఎప్పుడు ఆడుతూ పాడుతూ బాగా చలాకీగా ఉండేది. ఆమె ఆటపాట చూడడానికి ఆయన సొంతంగా వెళ్ళి చూసేవాడు. నా కూతురు ఎలా ఉంది, ఏమి జరుగుతుందో, ఒకవేళ కింద పడినా మీన పడినా ఏం జరుగుతుందో అని టెన్షన్తో ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆడడానికి అతను వెంబడికి పోయేవాడు. అయితే ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అదే పడడం కానీ మళ్ళీ ఆమె లేవలేదు. అతని చాలా భయపడి హార్ట్ అటాక్ వచ్చేటంత పని అయిపోయింది. అయితే ఊళ్ళో వాళ్ళకు చెప్పి ఆయన తన బాధ ఏడ్చేవాడు. ఆయన ఎవరు ఏమి జవాబు ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే అతను చాలా దుర్మార్గుడు. అయితే ఆయన ప్రతి ఒక్క వైద్యుని పిలిచి వైద్యం చేయించేవాడు. వివిధ రకాల వైద్యులు తాంత్రికులైనా కానీ అతని ఎవరిని వదలకుండా వరుసగా అందరినీ పిలిపించి వైద్యం చేయించడానికి ప్రయత్నించేవాడు. కానీ ఏ తంత్రమో ఏ వైద్యమో ఆమె కళ్ళు తెరిపించలేకపోయాయి. ఆమె అలా పెరుగుతూ పెరుగుతూ వయసుకి వచ్చింది. అయితే ఉన్నట్టుండి అక్కడికి ఒక దయ్యం వస్తుంది. అది నీ కూతుర్ని చంపుతానని అంటే ఆయన బాగా ఏడ్చి గోల పెడతాడు. నిన్ను ఎలా చంపావో, నీ కూతుర్ని ఎలా చంపుతాను అని అనగా దిక్కులు చూస్తూ ఉండిపోతాడు. నేను నీకు కావాల్సినంత డబ్బు ఆస్తులు మొత్తం అందరికీ పంచిపెట్టు, ఈ బ్యాగ్ తీసుకెళ్ళు, నా పాపాలు అందరికీ పంచిపెట్టు, నన్ను నా కూతుర్ని విడిచిపెట్టు అని విలపిస్తాడు. దానితో అది ఒప్పుకొని తన మనసు మార్చుకొని తన కూతుర్ని బాగు చేస్తుంది. స్వస్థురాలు అయిన తన కూతుర్ని చూసి జమీందారు చాలా సంతోషపడతాడు. అయితే ఈ కథ ద్వారా మనకేం తెలిసిందంటే, మనము ఎలాంటి చెట్టు నాటితే అలాంటి బీజం వస్తుందని మనకు తెలిసిపోతుంది. మనము ఏ కర్మ చేస్తే మనకు అదే ఎదురవుతుంది అనేది దీని నీతి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.